హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. కొడితే కొబ్బరి చెప్ప తురుమైపోవాలన్నమాట. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ కొబ్బరి రెసిపీ. చాలామందికి ఇష్టం కదా ఇది. ఫస్ట్ మనం కొబ్బరి చెప్పని తురుముకొని ఆయిల్ ఏమి వేయకుండా జస్ట్ రోస్ట్ షాలో ఫ్రై లాగా చేసుకోవాలి. దొండకాయలు తీసుకుని అది మీ ఇష్టం, స్లైసెస్ కట్ చేసుకుంటారో లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారో ఎవరి ఆప్షన్ వాళ్ళది. ఎట్లా అంటే అట్లా కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. కొబ్బరికి మనకి రోస్ట్ అయిపోయిన తర్వాత అది సైడ్కి పెట్టుకుని అదే బాణలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఈ కర్రీలో కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఫ్లేవర్. వెల్లుల్లిపాయలు ఒక గుప్పుడు వేసుకున్నాను, పోపు దినుసులు వేసుకున్నాను. నెక్స్ట్ కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు ఉంటాయి కదా, అవి అందులోకి యాడ్ చేసేసుకున్నాను. దొండకాయలు దోరగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఒకదాని వెనకాల ఒకటి ఉప్పు, కారం, మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు అవన్నీ ఇందులోకి యాడ్ చేసేసుకుని సన్నటి మంట మీద మంచిగా రోస్ట్ అవుతూ చాలా బాగుంది టేస్ట్. లాస్ట్లో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా యాడ్ చేసేసుకుని ఉప్పు అన్నీ యాడ్ చేసేసుకుని లాస్ట్లో కొంచెం చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. ఇది రైస్లోకి బాగుంటుంది. సైడ్కి రసం కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా ఫ్రై అవ్వాలన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే వీడియోస్కి లైక్ చేస్తూ ప్లస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. ఇది చేసినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చిందనమాట. మనం చిన్నప్పుడు ఇప్పుడు అంటే చాలా వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ వచ్చేసినాయి. చిన్నప్పుడు ఒకరి ఇంటికి వెళ్ళామంటే రిలేటివ్స్ ఇంటికి, కొత్త అల్లుడు వచ్చారనుకోండి, కొత్త అల్లుడే కానివ్వండి ఎన్ని ఇయర్స్ అన్నా కానివ్వండి, అల్లుడు గారు ఇంటికి వచ్చారంటే ఆ మర్యాద వేరే ఉంటుంది. అప్పట్లో నాటుకోళ్ళు ఇంట్లోనే ఉండేవి కాబట్టి నాటుకోడికి వస్తారు. నార్మల్గా అల్లుడికి స్పెషల్ నాటుకోడి, నార్మల్ వాళ్ళకి ఏంటంటే గుడ్లే పెడతారు. నేనైతే చిన్నప్పుడు రిలేటివ్స్కి వెళ్ళినప్పుడు పిల్లలం కదా, పెద్దవాళ్ళకైతే గుడ్డు వేస్తారు, పిల్లలకేమో బద్ద వేస్తారు. ఇది కరెక్టే కదా. నేనైతే చూసేదాన్ని, గుడ్డు వేస్తారా గుడ్డు బద్ద వేస్తారా అని.